ఈ ఫోటో భలే అద్భుతమైన ఫోటో అండి. మనము రెండవ అధ్యాయంలో ఏం తెలుసుకున్నామండి? స్థూల శరీరము కదండి. స్థూల శరీరము మనం చనిపోయినప్పుడు ఇందులో నుంచి సూక్ష్మ శరీరము, ఆత్మ బయటకు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మొత్తం 18 రోజుల్లో రిపీట్ చేస్తూనే వస్తాము. అందుకే దాని మీద అంత సమయం కేటాయించాము. ఫోన్ ఎగ్జాంపుల్ మర్చిపోవద్దు ఇంకోటి కదండి. ఫోన్ పగిలిపోవచ్చండి, కానీ సిమ్ కార్డ్ పోదు. సిమ్ కార్డ్ ని యాక్టివేట్ చేసే నెట్వర్క్ పోదు కదండి. స్థూల శరీరం పోవచ్చండి. సిమ్ కార్డ్ ఏంటండి? సూక్ష్మ శరీరము. నెట్వర్క్ ఏమిటండి? ఆత్మ కదండి. ఎప్పుడైతే ఆత్మ సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసాయో ఆత్మ ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది? భగవంతుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ వెనక సూక్ష్మ శరీరం పట్టుకుంటుంది. ఏమని? నా మనసులో కోరికలు ఉన్నాయమ్మా, కాబట్టి నువ్వు దయచేసి వెళ్ళవలసింది భగవంతుడి దగ్గరికి కాదు, ఇంకొక శరీరాన్ని తీసుకో. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే, మన కుడివైపు ఉన్నారు కదండి పరమాత్మ, ఆ పరమాత్మను అడుగుతుంది. ఏమని? పరమాత్మ, మరి నాకు కొంచెం ఇంకొక శరీరం కావాలి, ఎందుకంటే నా సూక్ష్మ శరీరంలో కొన్ని కోరికలు ఇంకా అలానే ఉన్నాయి, దయచేసి నాకు ఇంకొక శరీరాన్ని ఇవ్వు. మరి భగవంతుడి శరీరాన్ని ఏ బేసిస్ మీద, ఏ ఆధారంగా ఇస్తారండి? మనం చేసిన కర్మల ఆధారంగా. ఆత్మ రిక్వెస్ట్ పెట్టింది కాబట్టి ఇంకొక శరీరాన్ని ఇస్తారండి. అది మానవ శరీరమా, జంతు శరీరమా, ఇక అది మనం చేసిన పాప పుణ్య భక్తి కర్మల మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే, ఇటు కుడివైపు భగవంతుడు ఏమన్నారండి? తదాస్తు, ఇంకో శరీరం తీసుకున్నారండి. మరి ఇప్పుడు శరీరం తీసుకున్న తర్వాత ఆ శరీరంని మనము జీవించాలన్నా, మనలో ఉన్న కోరికలను తీర్చుకోవాలన్నా మనకి ఎడమ వైపు ఉన్న ప్రకృతి కావాలండి కదండి. ఇదంతా చూడండి, చెట్టు ఈ మొహంలా కనిపిస్తుంది చూడండి, ఇదేంటండి? చెట్టు చేమలు. ప్రకృతి అంటే ఏమిటండి? ఆత్మ భగవంతుణ్ణి పర్మిషన్ అడుగుతుంది, నాకు ఇంకో శరీరం ఇవ్వమని. ఆత్మ శరీరాన్ని ఎంచుకునే అవకాశం ఆత్మకి లేదండి. ఆత్మ కేవలం పర్మిషన్ అడుగుతుంది. మనకి ఎటువంటి శరీరాన్ని ఇవ్వాలి అన్నది ఎవరండి చూసేది? భగవంతుడు చేస్తారండి. ఆ నిర్ణయాన్ని భగవంతుడు చేస్తారండి. భగవంతుడు ఎటువంటి శరీరాన్ని ఇవ్వాలి అన్న నిర్ణయం ఆయన చేస్తారు. ఆత్మ కేవలం పర్మిషన్ అడుగుతుంది కదండి. మరి ప్రకృతి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదండి రేపటి అధ్యాయంలో బాగా వస్తుంది, అర్థమవుతుంది. కాబట్టి రేపటి అధ్యాయంలో చూద్దామండి. జస్ట్ చదువుతాను. జడ పదార్థము కంటే ఇంద్రియాలు ఉత్తమములు, ఇంద్రియము కంటే మనస్సు ఉత్తమము, మనస్సు కంటే కూడా బుద్ధి మరింత ఉత్తమము, మరి బుద్ధి కంటే ఆత్మ ఇంకా ఉత్తమము. ఇది రేపటి రోజు చూద్దామండి కదా. భయపడకండి, మన తాబేల్ ఫ్రెండ్ కదండి. భగవంతుడు చెప్తున్నారమ్మా, ఇంద్రియాలని నిగ్రహించుకో. ఎందుకు? కోరికలు చెప్తున్నారు కదండి. కోరికను అణిచివేయడం అండి ఈ రోజు నుంచి లేదండి. కోరికకి ఒక కోరిక ఇచ్చే ఆనందం కంటే ఉత్తమమైన ఆనందాన్ని మన మనసుకి కానీ శరీరానికి కానీ పరిచయం చెయ్యాలి కదండి. అందుకే మర్చిపోకండి అమ్మా అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ వస్తున్నారు భగవంతుడు. ఇదేనండి ఆ ప్రకృతి. ఇటువైపు పరమాత్మ ఫోటో ఉంది కదండి. క్రియాశీల త్రయము. ఆత్మ కోరుకుంటుంది ఎవరిని? పరమాత్మని. పరమాత్మ అనుమతిస్తున్నారు తథాస్తు అని. ఏ ఆధారంగా? కర్మ ఆధారంగా కదండి. మనకి ఎటువంటి శరీరం రావాలి నిర్ణయించేది భగవంతుడు. మరి ఏ ఆధారంగా నిర్ణయిస్తారండి? మనము చేసిన కర్మల ఆధారంగా కదండి నిర్ణయిస్తారు. భౌతిక ప్రకృతి కదా మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. ఇక్కడండి ఒక చిన్న క్లిప్పింగ్ వస్తుందండి, కొంచెం సౌండ్ వస్తుంది, భయపడకండి ఒకసారి కదండి. ఇదేంటంటే అసలు మనం ఎందుకు శరీరాల్ని మారుస్తున్నాము చూడండి. ఎందుకు మారుస్తున్నామండి? మళ్ళీ కారణం ఏమిటంటే కోరిక. అంతేనండి, పెడతాను. మళ్ళీ మనము ఒక కోరిక అనే దాని వెనక పరిగెడుతూనే ఉన్నామండి. ఆ కోరిక తీర్చడానికి ఈ యొక్క స్థూల శరీరానికి ఆయుష్ లేదు, సమయం లేదు, సామర్థ్యం లేదు, కాబట్టి పడిపోతుందండి. రెస్ట్ ఇన్ పీస్ కదండి. కానీ ఆ కోరిక పడిపోయిందా అంటే పడిపోలేదండి. మరి ఆ కోరికని తీర్చుకోవడానికి ఇంకో శరీరాన్ని ఎత్తాలి. మళ్ళీ శ్యామ కూడా వచ్చి అడుగుతుంది, ఇంకొకసారి ప్లే చేయవా అమ్మా.
కదండి. ఈ ఒక్క కోరిక ఎంత భయంకరమైన పరిణామాలు చేస్తుంది చూడండి మన జీవితంలో. ఆనందం వైపు, కోరిక వైపు నిరంతర ప్రవాహం. అసలలా పరిగెడుతూనే ఉన్నామండి. కదా! శరీరమేమో తాత్కాలికమైంది. శరీరాలను మారుస్తూ, మారుస్తూ, మారుస్తూ వస్తున్నాం. కానీ కోరికలు మాత్రం అలానే వస్తూ ఉన్నాయండి. కదండీ! కోరికలు ఏంటండి, పుణ్యక్షేత్రం విజిట్ చెయ్యాలి అని ఉంటే అది కూడా కర్మ. ఓకే. కోరిక అనేది ఆధ్యాత్మిక కోరికలున్నప్పుడు వేరండి. భౌతిక కోరికలు వేరు. అది ముందు ముందు అధ్యాయాల్లో వస్తుంది. అక్కడ చూద్దాం. మరి అలాంటి ప్రయత్నం వల్ల మనకొచ్చే లాభం ఏంటండి? బాధలే కదండీ! చిట్ట చివరికి తిరిగి మళ్ళీ భూమి మీదకి రావడమే పెద్ద బాధ. కదండీ! మరి ఏం పొందుతున్నామండి? స్వల్పకాలిక ఆనందం. అబ్బా! నేను సీతాకోకచిలుకని పట్టుకున్నాను అనుకుంటున్నాను. దాన్ని అనుభవించే లోపే అది ఎగిరిపోతుంది. కదండీ! మన సుఖ దుఃఖాలకి భగవంతుడు బాధ్యత వహించడు. ఇది నిన్న తెలుసుకున్నామండి. ఈ రోజు అధ్యాయంలో తెలుసుకుందామని. కదండీ! ఎందుకు బాధ్యత వహించడండి? ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఉదాహరణల రూపంలో తెలుసుకుందామండి. ఇప్పుడు ఉదాహరణకి శ్యామ అండి. శ్యామ చిన్న పిల్ల కదా! నన్నేమడుగుతుంది, "అమ్మ చాక్లేట్ ఇవ్వా?" అని అడుగుతుందండి. ప్రతిరోజు నా దగ్గరకొచ్చి. నేను అంటున్నాను, "శ్యామ చాక్లేట్ తినకూడదు. చాక్లేట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. కడుపులో పురుగులొస్తాయి. కాబట్టి చాక్లేట్ తినకూడదు." శ్యామ అంటుంది, "లేదు నాకు తెలీదు. నాకు చాక్లేట్ ఇస్తావా లేదా? నేను అన్నం తినను, హోమ్ వర్క్ చేయను, స్నానం చెయ్యను, ఇది చెయ్యను, అది చెయ్యను." మొరాయించి కూర్చుంటుందండి. కదా! ఒక 2 రోజులు చూసాను, 3 రోజులు చూసాను. ఏం చేస్తామండి? చిట్ట చివరికి తల్లిదండ్రులమి చాక్లేట్ ఇచ్చేస్తామా? ఇవ్వమా అండి? సరే తీసుకో. ఇచ్చేస్తాం కదండీ! నేను కూడా శ్యామకి చాక్లేట్ ఇచ్చేసానండి. ఓకేనా అండి. ఇప్పుడు శ్యామకి అర్థమైంది. అమ్మతో ఎలా ప్రవర్తిస్తే అమ్మ దగ్గర నుంచి చాక్లేట్ లాక్కోవచ్చు. కాదండి. ఇక ప్రతిరోజు ఇదే పని చేయడం మొదలుపెట్టిందండి. ఇక నేను కూడా నా పని చేసుకోనివ్వడం లేదని నేను కూడా ప్రతిరోజు చాక్లేట్ల మీద చాక్లేట్లు ఇచ్చేసానండి. బాగా తిందండి. తిన్న తర్వాత ఏమైందండి? పన్ను పుచ్చిందండి. ఏమైందండి? పన్ను పుచ్చిపోయింది. నేనేం చేశానండి, ఒక డెంటిస్ట్ గారి దగ్గరికి ఆ శ్యామని తీసుకువెళ్ళానండి. మరి డెంటిస్ట్ గారు ఏం చేస్తారండి? కదా! ఏ రూట్ కెనాలో, ఏదో పన్ను పీకటమో చేస్తారు. ఎలా ఉంటుందండి? మరి ఆ ప్రాసెస్ చాలా బావుంటుంది కదండీ! ఎంతమంది రూట్ కెనాల్ చేయించుకున్నారండి? భగవంతుడా అనిపిస్తుందండి నిజంగా ఒక్కోసారి ఆ ట్రీట్‌మెంట్ అయితే. కదా! ఇప్పుడు శ్యామ ఆ డెంటిస్ట్ దగ్గర కూర్చొని కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉందండి. ఇప్పుడు శ్యామ ఏడుపుకి నేనెంత వరకు బాధ్యత తీసుకోగలను? అయ్యో! శ్యామ ఏడవకమ్మా! ఇంతకు మించి ఏమైనా అనగలనా? లేదా పక్కనున్న ఆ డెంటిస్ట్‌కి చెప్తాను. అమ్మా కొంచెం నిదానంగా చెయ్యండమ్మా! మా అమ్మ ఏడుస్తుందమ్మా! లేదా అయ్యా కొంచెం నిదానంగా చెయ్యండయ్యా! పాప ఏడుస్తుంది. ఆవిడకో, ఆయనకో చిరాకొచ్చిందండి. నన్ను తీసుకెళ్ళి బయట పడేస్తారు. కదా! "నువ్వు కొంచెం బయట కూర్చోవా తల్లి. ముందే ఈ పిల్ల ఏడుపుతోనే అసలు ట్రీట్‌మెంట్ చేయలేకపోతున్నాము. దానికి తోడు నువ్వొక దానివి పక్కన కదా! వెళ్లి బయటికెళ్ళిపో." అవునండి. ఇప్పుడసలు శ్యామ నొప్పిలో నేను ఎంతవరకు బాధ్యత తీసుకోగలుగుతున్నాను? తీసుకోలేకపోతున్నాను. శ్యామ నొప్పిని నేనేమైనా తీసుకోగలుగుతున్నానా? తీసుకోలేకపోతున్నాను. కదండీ! ఇక నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారనుకోండి. ముందు శ్యామ అమ్మ అక్కడ పంటి నొప్పి అని రాగానే ముందు ఈ చెంప మీద పట్టున 4 పీకి తినొద్దని చెప్పాను. ఎన్ని సార్లు చెప్పాను తిన్నావు అని ముందు ఇక్కడ పీకి, ఎందుకంటే ఇక్కడ శ్యామ ఏడుస్తున్న బాధొకటి, తినొద్దని చెప్పినా, చెయ్యొద్దని చెప్పినా చేసింది అన్న కోపం ఒకటి, 2 కలిపి ముందు పట్టున ఒకటి ఆ పిల్ల మీద పడుతుందంటే తర్వాత డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. అవునా అండి? కదా! ఇప్పుడు శ్యామ నొప్పిలో కానీ, శ్యామ బాధలో కానీ ఏదైనా నేను బాధ్యత తీసుకోగలుగుతున్నానో చెప్పాలండి మీరు. తీసుకోగలనా పోనీ?